గోటువారి కండ్రిగ గ్రామం నాది. మా ఊర్లో 1 ఎకరా పొలం మేము ఎప్పటి నుంచో 32 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము. అది మా మావయ్య మేమే చేసుకుంటా ఉన్నాము. దాంట్లో వచ్చేసి ఈరోజు తులసి తిరుమలేషు, బిరుదోరు పెంచలయ్య అనే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు. మాది పొలం అంటూ వాళ్ళ తాకిడి తట్టుకోలేక నేను కోర్టుకు అయితే పెట్టుకున్నాను. దాన్ని ఆ కోర్టులో కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చేసి నా మీద కంప్లైంట్ చేశారు. సిఐ సారు మమ్మల్ని అక్కడికి పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు పెట్టుకోమని చెప్పినా కూడా లెక్క చేయడం లేదు. కోర్టు ఏం చేస్తుంది, మీరు వాళ్ళ పొలం ఇచ్చేసి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ 15 రోజుల లోపల మమ్మల్ని 4 సార్లు అక్కడికైతే పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మేమైతే వాళ్ళ తాకిడి తట్టుకోలేక కోర్టుకు పెట్టున్నాం అన్నా కూడా లెక్క చేయడం లేదు. ఆ విధంగా బెదిరిస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు. నాకైతే భర్త లేడు, నాకుండేది అదే. 32 సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటా ఉన్నాము. నాకు చిన్న పిల్లలు, దాన్నే సాగుబడి చేసుకుంటా ఉన్నాం మేము. ఈరోజు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు అయితే పట్టించుకోవడం లేదు సార్. మేము కేసు పెడితే వాళ్ళైతే తీసుకోవడం లేదు. వాళ్ళకైతే చెప్తా ఉన్నారు వేసుకోమని. మేము 33 సంవత్సరాల నుంచి నేనే చేసేది, మా అన్నగారు చేసేది. ఆ పొలం మొత్తం నేనే చేసుకుంటా సాగుబడి చేసి వాళ్ళకి ఇస్తా వచ్చేవాడిని. ఆ బిరుదోలు పెంచలియ్య, తిరుమలేసు అనే వ్యక్తి పెంచలియ్య ఏం చేశాడంటే, నాకు ఆయన చేన అనేవాడు అమ్మేశాడని చెప్పి తొలిచి తిరుమలేసు నేను కొన్నాను పెంచలి కాడని చెప్పి అది ఒకటి చాకు పెట్టుకొని మేమైతే కై నమ్మలా. ఆయనకి ఏది తెలియదు. కొడుకు చనిపోయినాక పోయి కొడుకుని అంతసేపు ఆ పిల్లడు రాలా. కొడుకు చనిపోయినాక వచ్చి కై పక్కోడని ఒక ముద్ర వేయాలి, లోన్ తీసుకుంటామని అబద్ధాల సంతకాలు పెట్టి ఒకటి వేపించుకొని కైనా వాళ్ళకి అమ్మేసి మమ్మల్ని ఈ వాడిన నానా బాధలు పెడుతున్నాడు ఆ పెంచలేని పిల్లోడు. ఆ పిల్లోడు కాడ పోయిన గతంలో ఈ మావాడు వాడు కాడ ఇంకో దాంట్లో కాడ ఉన్నారు. ఉండి మావాడు ఉన్నంతసేపు రాలా. చనిపోయినాక ఆయన ముసలోడు కాడకు వచ్చి కై నాకు అమ్మేశారని చెప్పి నిన్న స్టేషన్ కాడ పిలిపించి సిఏ గారు మీరు భూలే బాబాకండి, నువ్వు మీ అన్న అమ్మేశాడు, నీకేమైనా ఉంటే ఎత్తుకోరా అంటే ఎత్తుకొస్తే నీది అప్పుడు దాకా వాళ్ళని వేసుకొని అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని కేసు పెట్టినా కాడ తీసుకునే ఓటంగా లేడు. కోర్టు కొనసారి అది అంటే కోర్టులో గీట్లో అనే లెక్కల సిఏ గారు పెదర్ చేస్తాడు మమ్మల్ని. ఇవాళ తెలుసుకొచ్చి నారాత ఓళ్ళే ఉండి అమ్మిడి ఉండి సిఏ గారు మొత్తం దాంట్లో వేస్తామని చెప్పి మీరు పోయి నీళ్ళు వేసుకోండి తిరుమలేసా, నారాత ఏంటి తిరుమలేసా అని సారు చెప్పాడు. చెప్పితే వాళ్ళు ముందడే నీళ్ళు వేసుకొని పోతుంటే ఆయన పోయి తీసేస్తే సిఏ గారు ఫోన్ చేసి మా అన్న చేతికి ఇస్తే మడవలు తినిపోయినోడిని నువ్వు ఎట్టబోతావు కైలేకి అని మా అన్నని బెదిరించాడు సిఏ గారు. ఎట్టబోతావు అంటే నాకయ్యా నేను పోయేదే సార్ అంటే నువ్వు ఎట్టబోతావు మా డిపార్ట్మెంటు పైకి దగ్గర లేస్తుంది అని సిఏ గారు అన్నాడు. దాంట్లో రోలర్ స్టేషన్ పైకి లేస్తుంది అన్నాడు. నువ్వు ఎత్తుకోరా అంటే అవతల ఎత్తుకోరమ్మా చెప్పలేకూడదు కదా. అదేదో ఎప్పుటాచే మనవారపాడు చెరువు అయితే నేను ఆ ఊరు అల్లుండిగాడ దాన్ని చూసి ఆ రోజు మాకు 10 రూపాయలు తీసుకొని చుట్టూరు కరగాళ్ళకని 10,000 తీసుకోండి అతను. మేము భూమి మాకు అమ్మలు ఆయన చుట్టూరు కరగాళ్ళకి కూలి లెక్కలో తీసుకున్నాడు. తీసుకొని 10,000 తీసుకొని మేమే గినాలు కట్టుకొని చేసుకుంటాను. అది మొత్తం ఒకటే కాగితం మాకిద్దరు కలిసి, మా అన్నకి నాకు ఇద్దరు కలిసి ఒకటే కాగితం. మేము ఎట్ట చేసుకున్నాం అంటే ఈ మూల ఒకడు ఆ మూల ఒకడు ఈ మూల ఒకడు ఉరామరిగా కై కట్టుకొని చేసుకుంటా తింటా ఉండవా. కానీ ఇవాళకి మా అన్నది ఎంత నాది ఎంత అని డివైడ్ చేసుకొని వెళ్ళా. ఒకటే కాగితంలో ఉన్నాం మేము. ఆయన పెట్టాడు, ఆయన పెట్టేశాడు, నీది నీకుందని చీయ నన్ను బెదిరిస్తున్నాడు. నేనైతే ఎవరు కమ్మలా కైని ఏం చేయలే నేను. మా కై మాకే ఉంది. మేమిద్దరం కలిసి మా కొడుకు చనిపోయినాక ఆయన కొడుకు చనిపోయినాక మేమిద్దరం కలిసి ఆ అమ్మాయికి 2 బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు జీవనానికి నాకు ఏమి లేదంటే ఆయన రాపిస్తే నేను కూడా మంచి చెడ్డలు సాక్షి సంతకాలు అన్నీ పెట్టి ఆ అమ్మాయికి చేశాం. ఆ అమ్మాయి మీద చెడ్డు లేదు, ఆడకల్లాలు చిన్న చిన్న బిడ్డలు ఏం వెనక ముందు లేదు.
అదే తిరుమలేశ్ అనే పిల్లోడికి 10 ఎకరాల భూమి ఉంది. అట్నే మా ఎమ్మిడు 2 ఎకరాలు మళ్ళీ శివాయి అడ్డగించుకొని చేసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళ భార్యకి ఉద్యోగం ఉంది. ఇంత ఉన్నా కాడ మా దాంట్లోకి వచ్చి పేదవాళ్ళ కాడికి వచ్చి ఇంత ఇది చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. స్టేషన్ కాడకు పోతే వాళ్ళు వైపు చెప్తున్నారు కానీ మా వైపు మాట్లాడేవాళ్ళు లేరు. కాగితం చూసి పట్టుకొని చదివేదే లేదు. ఇవాళ వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకే చూస్తున్నారు కానీ నాయకులందరూ కలిసి నిన్న కాక మొన్న దీంట్లోకి వచ్చారు. వాళ్ళకు చూస్తున్నారు కానీ పుట్టకతుండే బిడ్డకు చూడటం లేదు. ఎత్తు వచ్చిన బిడ్డకు చూసుకుంటున్నారు. నేను పడే బాధలు ఇవాళ తిరిగి మా కయ్య ఆ అమ్మ కయ్య గురించి మేము ఇవాళ బాధలు పడుతుంటే ప్రతి ఒక్కరు మా మీదగా మొత్తం ఒక పక్కకు వైపు తిరిగి మీరు ఏం చేస్తారు ఆడగో ఏం పోతారు అనే లెక్కల్లో పోలీసు వాళ్ళ కాడ మేము అమ్మిడికి పోకపోతే మమ్మల్ని బయటకు పోయిన లెక్కల్లో మాట్లాడుతున్నారు కానీ మంచి చెట్లు మాకు చేసేవాడు లేరు స్వామిలారా. మాకు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.